సీతారామస్వామి విజయ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా సూర్య తర్వాత భగవత్ పుణ్యాహం అంటే స్థానం శుద్ధి కోసమైతే దేహ శుద్ధి కోసమైతే మామూలుగా పుణ్యాహారం చేస్తున్నాం. భగవత్ పుణ్యాహారం అంటాం. ఈ పుణ్యాహారం అయిన తర్వాత రక్షాగ్రహం మనం ఎక్కడికైనా ఇబ్బంది ఒకే దివ్య కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం సరే రక్షా కార్యక్రమం పట్టుకుంటాం. ఈ కార్యక్రమం ఏంటంటే కఠినబద్ధులైన అలాగే ఏదైనా రాక్షసులు కానీ ఎవరైనా కానీ ఆ యొక్క రక్ష మాట ఈ రక్ష కట్టుకున్నట్లయితే ఎటువంటి అపజయాలు కలిగినా ఎటువంటి కార్యక్రమాలకు కూడా అడ్డంకులు లేకుండా ఈ యొక్క రక్షణ దానం వల్ల అత్యంత వైభవంగా దిగ్విజయంగా నడుస్తున్నాం. అందుకని రక్షణగా అవుతాం. ఈ రక్షణగా అయింది. ఇప్పుడు తర్వాత ఈ యొక్క స్వామివారికి పాద ప్రక్షాళన అంటే స్వామివారికి కాలు పెరిగిన తర్వాత కన్యాదానం చేయాలి. మహోత్సవస్తు అత్యంత అనుకూల్యతస్తు పూర్వోక్తం కులవృక్షార్థం దేవతాభుద్ధిస్య అఖండ దీపారాధనం కరిష్యే. దీపారం చేయాలి ఇద్దరు ఉండాలి. ఏ పని చేసినా ఇద్దరు ఉండాలి. బాగా తీసుకోవాలి. ओम भोधि भद्रप्रभु संज्योतिषां प्रभुय आरोग्यं देहि कामांश्च सकलान् मे मंगल कंची దగ్గర కాకుండా డోర్ వేసుకోండి ఇదారా కండే పరం నిల్చండి ఓం భోధి భద్రప్రభు సంజ్యోతిషాం ప్రభుయ ఆరోగ్యం దేहि కామాంశ్చ सकलान् मे मंगल प्रदा शुभ प्रदा गोविंद 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 जय बोलो सीतारामचंद्र स्वामी की जय बोलो सीतारामचंद्र स्वामी की जय बोलो सीतारामचंद्र स्वामी की नमस्कार చేసుకోండి ప్రవేశన ప్లేస్ కొబ్బరికాయ తీసుకొని కొట్టేయండి కావాలంటే నమస్కారం చేసుకోండి స్వామివారికి నమస్కారం చేసుకోండి గ్లాసులో ఇక్కడ అవసరమా అని అడుగుతున్నా నేను.